మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో నూతన సబ్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండల నాయకులు ప్రభుత్వ సబ్సిడీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని మంత్రి సవిత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, విద్యుత్ అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. नमो वयं वै श्रवणाय कुर्महे समेका महाराजाय नमः आवाहित श्री प्रसन्न आंजनेय स्वामी देवता सीता लक्ष्मण हनुमत समेत रामचंद्र स्वामी देवताभ्यो नमः महागणपति देवताभ्यो नमः वेदोक्त पूर्वक मंत्र पुष्पांजलिं समर्पयामि ओम वनस्पतिर रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय समर्पयामि आवाहित सर्वदेवता पादारविंद गोविंद सहस्रशीर्षं देवं विश्वाक्षं ఇక్కడికి చేసిన ఎస్సీ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి, మరి విద్యుత్ అధికారులకు, మరి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఎస్సీ గారికి, డిపార్ట్మెంట్కి అడగగానే నేను ఈ రోడ్లో పోయినప్పుడంతా అనుకున్నా, ఏందప్పా ఈ పాత బిల్డింగు, 2009 నుంచి చూస్తున్నా ఈ బిల్డింగ్. 2009 ఒకసారి ప్రచారానికి వచ్చిన, ఇక్కడ క్వార్టర్స్ ఉన్నింది, వచ్చిన అప్పుడే అనుకున్నా ఏందబ్బా ఈ బిల్డింగ్, ఎట్లా రైతులు వస్తారు, ఏమి కథ అని. మళ్ళీ అధికారులకు రాగానే ఎన్నికల టైం కూడా అనుకున్నా, రోడ్డు అయిపోయింది. జిల్లాలోనే అతి పెద్ద మండలం మా గోరెంట్ల మండలం సార్. 110 పల్లులు రైతాంగం ఎక్కువగా ఉన్న మా మండలం, మా నియోజకవర్గంలో ఎక్కువగా రైతాంగం మీద ఆధారపడిన మండలం గోరెంట్ల మండలం. అలాంటిది అనుకున్నాము. మరి ఎస్సీ గారికి లేదు సార్, ఆ బిల్డింగ్ అయితే బాగలేదు, నేను రాలేను. కార్యకర్తలు ఒక పక్క, నాయకులు ఒక పక్క, చాలా మంది హైవే రోడ్లోనే ఉంది కానీ కరెంట్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్ బాగలేదు అని చెప్తే ఇమ్మీడియట్ గానే శాంక్షన్ చేసి దానికి అతి తొందరలోనే మనతో ప్రారంభోత్సవానికి చేయించిన మీ డిపార్ట్మెంట్ అందరికీ 2 months లోనే నేను ఆర్డర్ పాస్ చేశాను. నాకు ఈ నెలాఖరు లోపల నేను ఓపెన్ చేయాలా అన్నాను. ఖచ్చితంగా ఎస్సీ గారు, డిఈ గారు అందరూ దీన్ని సమకూర్చి మనతో ఓపెన్ చేయించారు. మా రైతాంగం అందరూ వచ్చి కూర్చొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని, నేను కూడా దారిలో పోయేటప్పుడు అయ్యో మా సెక్షన్ ఆఫీసర్ గర్వంగా చెప్పుకునేలా చేసినందుకు మీకు కూడా మా పెనుగొండ నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మనం అంతేకాకుండా గతంలో 3 నెలల కిందనే మనం 220 kV ఛార్జ్ చేసాం. సుమారుగా 100 కోట్లతో ఆగిపోయింది. ఆగిపోవడం ఈ గోరెంట్ల అగ్రికల్చర్కి ఎంత ఇంపార్టెంట్, ఇండస్ట్రీ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం అన్ని మీరే తీసుకున్నారు. గోరెంట్లలోనే నాసన్ ఉంది, బెల్ ఉంది, అనేక కియా పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ కరెంటు అవసరం. ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే కరెంటు ప్రతి ఊరిలోనూ మనం ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే నాణ్యతమైన కరెంటు మనం ఇవ్వబోతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి. ఆ ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి అంటే కరెంటు అవసరం, 3 phase కరెంట్ అవసరం.
లక్షల డిపాజిట్ కట్టాలి. అలాంటిది మనం ప్రతి గ్రామానికి 3 ఫేజ్ కరెంట్ ఇస్తే అక్కడి నుంచి అక్కడ వాళ్ళు అతి తక్కువ ఖర్చుతోనే ఏదైనా కుటీర పరిశ్రమ పెట్టుకోవాలన్నా, ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోవాలంటే అవకాశం ఉండాలి, అవకాశం కల్పించాలన్నదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సోమవారం మైక్ తీసుకుంటేనే ఒక మాట అన్నాడు, అతి తొందరలోనే ఒక 2 సబ్ స్టేషన్లన్నా భూమి పూజ చేయించాలన్నారు. ఖచ్చితంగా భూమి పూజలు చేస్తాం, ఆ సబ్ స్టేషన్లు స్టార్ట్ చేస్తాం. ఈ రైతాంగానికి ఖచ్చితంగా నాణ్యతమైన కరెంటు ఇవ్వబోతుంది మన ఎన్డీఏ ప్రభుత్వం, ఇవ్వబోతుంది మీ సైతం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సిఎండి కోసం వెయిటింగ్. ఖచ్చితంగా సిఎండితో మన రోజున మన విద్యుత్ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు కూడా మనం అడిగాం. మన పెనుగొండలో కూడా ఒక పోల్ సెంటర్ కూడా మనం గతంలో మా తండ్రి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక పోల్ సెంటర్ శాంక్షన్ చేశారు. మరి గాలికి వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా గాలికి వదిలేసింది. మళ్ళీ దాన్ని రీపోల్ సెంటర్, మళ్ళీ దాన్ని రీటెండర్ పిలిచి ఆ పోల్ సెంటర్లు కూడా మనకి శాంక్షన్ చేశారు. పెనుగొండ సబ్ స్టేషన్ దగ్గరే, అంటే మనకు పోల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మన పెనుగొండ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్ తోనే మనం పెట్టబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో అయితే 4 కోట్ల రూపాయలతో మనం దగ్గరలోనే టెండర్ పిలుస్తారు. అది కూడా అంటే మనకి అనుకూలంగా మనకు పోల్స్ కూడా అవైలబుల్ దొరుకుతాయి. సార్ చాలా కంప్లైంట్స్ వస్తుండేది, నాట్ ఓన్లీ గోరెంట్ల, ఎక్కడ నేను తిరిగినా పోల్స్ చాలా ఇబ్బందిగా పడుతున్నారు. దయచేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంతేకాకుండా ఎలాగో మీరు మొన్న ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు కానీ కొంతమంది కండక్టర్ రాలేదు. మేము మాకేమో ట్రాన్స్ఫార్మర్ ఇప్పించారు, మరి ఆ వైరును ఆ మిగతా మెటీరియల్ కూడా ఇస్తే రైతులు కూడా సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే పంటలు పెట్టుకుంటున్నారు కాబట్టి. మనం ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం, మోటార్లకు మీటర్లు రద్దన్నా, మోటార్లకు మీటర్లు రద్దు చేసాం, నాణ్యతమైన కరెంటు 9 గంటలు ఇచ్చాం. అంతేకాకుండా కరెంటు బిల్లులు ఎక్కడ మనం పెంచబోమన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి నేను ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా మనం 9 గంటలు నాణ్యతమైన కరెంటు ఇస్తున్నాం, సబ్ స్టేషన్లు తెస్తున్నాం, రైతన్నలకు పెద్దపీట వేయబోతుంది మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు మరొక చిన్న విన్నపం. మన ముఖ్యమంత్రి గారు అంటేనే విజనరీ. భారతదేశంలో ఎక్కువగా టెక్నాలజీని వాడేది చంద్రబాబు నాయుడు గారే, P4 లాంచ్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. మరి సూర్య గారు కూడా భారతదేశంలో ఎక్కువగా ఉపయోగపెట్టుకోవాల్సింది, ఉత్పత్తి అయ్యేది కూడా మన ప్రాంతమే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సోలార్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. పిఎం కుసుమ సూర్య గారు ప్రతి ఊరికి డిపార్ట్మెంట్ తిరుగుతారు, దాని వల్ల ఉపయోగం కూడా మీకు అందజేస్తారు. కాబట్టి దయచేసి అందరూ ఈ సోలార్ ప్రతి ఇంటి పైన కూడా సోలార్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఇంటి కరెంటు బిల్లు కట్టే పని లేకుండా ఎక్కువ ఉత్పత్తి చేసిన కరెంటును కూడా మళ్ళీ గవర్నమెంటే కొంటుంది. ₹2.05, ₹2.09 మనకి అదనంగా ఉన్న కరెంటును కూడా కొని 6 నెలలకు ఒకసారి డబ్బులు కూడా రిటర్న్ చేస్తారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ, బీసీలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అదనంగా కాకుండా మన ముఖ్యమంత్రి గారు బీసీల పక్షపాతి కాబట్టి అదనంగా 20,000 రూపాయలు కూడా మన బీసీలకి అదనంగా సబ్సిడీ కూడా ఇచ్చారు. దయచేసి రైతన్నులు ప్రతి ఒక్కరూ సూర్య గారు మన పిఎం కుసుమ అందరూ ఉపయోగపెట్టుకోవాల్సింది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి చంద్రబాబు నాయుడు గారు మీ సవితమ్మ కూడా ఒక టార్గెట్ ఇచ్చినారు. ఏం తెలిసిన, క్యాబినెట్ లో ఉండే మంత్రులు అందరూ ఫస్ట్ మీ కాన్స్టిట్యున్సీలో 10,000 ఇండ్ల పైన సూర్య గారు పిఎం సోలార్ సిస్టమ్ పెట్టాలా అనే విషయాన్ని కూడా టార్గెట్ పెట్టినారు. ఇది నాకే టార్గెట్, అందరికీ టార్గెట్. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన కూడా, లక్ష్మీనారాయణ నీకు కూడా, నరేంద్ర నీకు కూడా, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన కూడా సోలార్ ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ, కాబట్టి మనం ఈ టార్గెట్ రీచ్ అయితే ప్రతి పంచాయతీకి ₹1,00,00,000 బోనస్ కూడా, ₹1,00,00,000 బోనస్ కూడా వస్తుంది. మరి నాగే నాయక్ గారు ఏం చేస్తారో తెలియదు. నాగే నాయకే టార్గెట్ పెడదాం, ₹1,00,00,000 అదనంగా నీకు ఫండ్స్ రావాలి అంటే సెక్షన్ ఆఫీస్ కి
ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి గోరంట్ల తర్వాత పెనుగొండ నియోజకవర్గం ప్రజలకు, అలాగే పార్టీ శ్రేణులకి, తర్వాత మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ విద్యుత్ శాఖలో ఎన్నో ముఖ్యమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మధ్యనే ఒక 2 months 3 months బ్యాక్ గోరంట్లలో అతి పెద్దదైన 100 కోట్లతో నిర్మించినటువంటి 220 kV సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో దీనివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా, మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యున్సీనే కాకుండా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ కూడా, అలాగే ఓడిసి పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ కూడా దీనివల్ల లో వోల్టేజ్ సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా రాబోయే రోజుల్లో మేడం గారు అన్ని ప్రాంతాల్లో కూడా, గ్రామాల్లో కూడా నాణ్యమైనటువంటి విద్యుత్ ఉండాలి. తర్వాత ఇళ్ల పైన ఉండేటువంటి ఏవైతే లైన్లు ఉన్నాయో అన్నీ కూడా తీసేయాలి. పాత పడిపోయిన పోల్స్ ఏవైనా ఉన్నాయో అన్నీ కూడా రీప్లేస్ చేయాలని మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 92 కోట్లతో మనము ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా 3 phase విద్యుత్ కరెంట్ అనేది 24 hours మనము ఇవ్వడము రాబోయే జస్ట్ వన్ ఇయర్ లోపలే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సో అవన్నీ కూడా వస్తే గ్రామాల్లోనే 3 phase కరెంట్ ఉండడం వల్ల కుటీర పరిశ్రమలు కానీ, చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ ఏర్పాటు చేసుకొని, మీరు ఎక్కడో మండల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసుకోకుండా మీ గ్రామంలోనే చిన్న చిన్న ఫ్లోర్ మిల్స్ కానీ, కుటీర పరిశ్రమలు కానీ ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఉపాధి కల్పించే విధంగా ఈ 3 phase విద్యుత్ అనేది ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీలకు అదనంగా 20,000 రూపాయల సబ్సిడీ ఉంది. కాబట్టి దయచేసి మన గోరెంట్ల మండలం అన్ని మండలాల కన్నా ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ నాకు వ్యవసాయకు అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలా అన్కన్స్ట్రక్ట్ గా ఉండే బిల్డింగ్ ఉండేది. మన మంత్రి గారి దృష్టికి తీసిపోయాము. ఇక్కడ చూస్తే ఈ బిల్డింగ్ సార్ చూసి చాలా అక్కగారు చూసి బిల్డింగ్ వెంటనే శాంక్షన్ చేయించి మరి ఎస్సీ గారు కూడా దీన్ని ఈ బిల్డింగ్ వచ్చేదానికి సహకరించిన 8 సబ్స్టేషన్స్ మేము పెట్టడం జరిగింది. అందులో ఒకటి కేకేపల్లి, మందలపల్లి, పాలసముద్రము, జీనువాళ్ళపల్లి, పూలేరు, కొండాపురం, గంగంపల్లి, సిరిగం వాండ్లపల్లి, ఈ